కొనుగోలుపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. కేబినెట్ సమావేశంలో ధాన్యం కొనుగోలునే ప్రధాన ఎజెండాగా చేర్చింది. కల్లాల్లో తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయాలి అని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రతి గింజను కొనుగోలు చేస్తామని తెలిపింది తెలంగాణ సర్కార్. ఇప్పటికే ధాన్యం కొనుగోలుకు ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. ఐకేపీ సెంటర్ల ద్వారా ధాన్యం కొనుగోలు జరుగుతోంది. శనివారం సాయంత్రం వరకు 6,11,000 మంది రైతుల నుంచి 36,50,000 టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసింది. నిన్న సాయంత్రం వరకు జరిగిన ధాన్యం కొనుగోలు వివరాలను ఇవాళ సివిల్ సప్లై అధికారులు ప్రకటించబోతున్నారు. ధాన్యం కొనుగోలుపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. కేబినెట్ సమావేశంలో ధాన్యం కొనుగోలు అంశాన్నే ప్రధాన ఎజెండాగా చేర్చింది. అయితే పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి సుధీర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. సుధీర్, ఓవర్ టు యూ. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ప్రధాన ఎజెండా ధాన్యం కొనుగోలుకు సంబంధించి చర్చించబోతున్నట్టు కూడా తెలుస్తుంది. ఎన్నో అంశాలు చర్చించాల్సి ఉన్నప్పటికీ కూడా ఎన్నికల కమిషన్ విధించిన షరతుల మేరకు కొన్ని అంశాలకు మాత్రమే పరిమితమై కేబినెట్ సమావేశం జరగనున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ముఖ్యంగా రైతులు పండించిన పంట ఏదైతే ఉందో అకాల వర్షాల వలన ఆ పంటంతా కూడా వర్షం పాలవుతుందని చెప్పేసి రైతులు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాలకు సంబంధించి చూసుకున్నట్లయితే ఇప్పటికే ధాన్యం కొనుగోలు కేంద్రాలకు ఐకేపీ సెంటర్లు కావచ్చు, అదేవిధంగా మార్కెట్ కి సంబంధించి ఆయా కల్లాలకు తీసుకొచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఆ కల్లాలకు తీసుకొచ్చి అక్కడి నుంచి ధాన్యం కొనుగోలు కోసం వెయిట్ చేస్తున్న సమయంలో అకాల వర్షాలు కురిసి ధాన్యం అంతా కూడా తడిసిపోతున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే తడిసిన ప్రతి గింజను కూడా కొనుగోలు చేస్తామని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అయినా కానీ ఇప్పటికీ ఇంకా మనం చూసుకున్నట్లయితే నిన్నటి వరకు దాదాపు 6,11,000 మంది నుంచి దాదాపు 36 లక్షల పైచిలకు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ఇప్పటికే ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఇంకా ధాన్యం కొనుగోలు చేయాల్సి ఉంది. ఇవే కాకుండా ఇతర అంశాలు ఏవైతే ఉన్నాయో ఖరీఫ్ పంటకు సంబంధించి పంట ప్రణాళికలకు వాటికి సంబంధించి చర్చ చేయాల్సి ఉంది. రైతు సమస్యలకు సంబంధించి కూడా చర్చ చేయాల్సి ఉంది. ఇవే కాకుండా విద్యార్థులకు సంబంధించిన సమస్యలు, ఎందుకంటే త్వరలోనే విద్యా సంవత్సరం ప్రారంభం కాబోతుంది. ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి ఇప్పటికే విద్యార్థులకు కావాల్సిన బట్టల పంపిణీ కావచ్చు, అదేవిధంగా పుస్తకాల పంపిణీ కావచ్చు, ఇతర అంశాలు ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా చర్చించాల్సి ఉంది. అయితే ఎన్నికల కమిషన్ విధించిన నిబంధనల మేరకు పూర్తిగా ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు మాత్రమే కేబినెట్ సమావేశం జరగనుంది. అయితే ఎవరైతే ఎన్నికల విధుల్లో ఉన్నారో, ఎన్నికల నిర్వహణకు సంబంధించి అధికారులు ఎవరైతే ఉన్నారో వారెవరు కూడా ఈ కేబినెట్ సమావేశంలో పాల్గొనబోవద్దు అని చెప్పేసి కూడా ఎన్నికల కమిషన్ స్పష్టంగా ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే అసలు ఈ రోజు కేబినెట్ సమావేశంలో ఎంతమంది అధికారులు పార్టిసిపేట్ చేస్తారో, ముఖ్యంగా సిఎస్ కూడా ఈ సమావేశానికి ఖచ్చితంగా హాజరు కావాల్సి ఉంటుంది. ఎందుకంటే కేబినెట్ అంటేనే ఖచ్చితంగా సిఎస్ సమక్షంలో జరుగుతుంది కాబట్టి సిఎస్ ఈ సమావేశానికి హాజరు కాబోతున్నారు. అయితే మరొక వైపు ఎన్నికలకు సంబంధించి చూసుకున్నట్లయితే రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. లోక్సభకు సంబంధించిన ఎన్నికల కోడ్ ఇప్పటికే ఇంకా కొనసాగుతుంది. జూన్ 6వ తేదీ వరకు కూడా ఎన్నికల కోడ్ రాష్ట్రంలో అమల్లోనే ఉంటుంది. మరోవైపు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి సంబంధించి 3 జిల్లాలకు సంబంధించిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక కూడా దానికి సంబంధించిన కోడ్ కూడా అమల్లోనే ఉంది. కాబట్టి ఎలాంటి విధానపరమైన నిర్ణయాలు తీసుకోవచ్చు, అదేవిధంగా ఓటర్లను ప్రలోభ పెట్టే విధంగా కావచ్చు, ప్రభావితం చేసే నిర్ణయాలు ఏవి కూడా ఉండొద్దని చెప్పేసి కూడా ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. అయితే ఇప్పటికే రైతు రుణమాఫీకి సంబంధించి ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. మరొకవైపు మేడిగడ్డకు సంబంధించి మేడిగడ్డ కుంగుబాటుకు సంబంధించి వాటికి సంబంధించి కూడా ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఎందుకంటే ఇప్పటికీ అకాల వర్షాలు కురుస్తున్నాయి. గోదావరిలో కూడా ప్రవాహం పెరుగుతూనే ఉంది. గోదావరి ప్రవాహం పెరిగి మళ్ళీ మేడిగడ్డ బ్యారేజ్కి వస్తే మాత్రం మళ్ళీ ఆ పిల్లర్స్ కి సంబంధించి పెద్ద ఎత్తున నష్టం జరిగే అవకాశం ఉంది. కాబట్టి దాని మీద ఎలాంటి నిర్ణయం తీసుకోవాలనే విషయానికి సంబంధించి కూడా చర్చించే అవకాశాలు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అయితే ఇప్పటికీ ఎన్డీఎస్ఏ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది. ఎన్డీఎస్ఏ కమిటీ మధ్యంతర నివేదిక అయితే ఇచ్చింది. ఆ మధ్యంతర నివేదిక మీద ఒక నిర్ణయం తీసుకొని సదర్ కాంట్రాక్ట్ సంస్థ నుంచి ఆ పనులు కొనసాగించాలా వద్దా, కొనసాగిస్తే
ఇస్తే దానికి ఎంత ఖర్చు అవుతుంది, దాన్ని ఏ మేరకు ప్రభుత్వం భరించగలుగుతుంది, లేదంటే ఆ కాంట్రాక్ట్ సంస్థ ఏ విధంగా భరించబోతుంది అనే విషయానికి సంబంధించి కూడా చర్చ చేయాల్సి ఉంది. అయితే ఇటు మేడిగడ్డతో పాటుగా అన్నారం సుందిల్ల 2 బ్యారేజ్లకు సంబంధించిన రిపేర్లు కూడా చేయాల్సి ఉన్నది కాబట్టి వాటికి సంబంధించి కూడా ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అవన్నీ కూడా కేబినెట్ లో చర్చించి నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నది. అంతేకాకుండా విభజన సమస్యలు ఏవైతే ఉన్నాయో రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటికీ ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ కొనసాగుతుంది కాబట్టి ఏపీకి సంబంధించిన కొన్ని ఆస్తులు ఇక్కడ ఉన్నాయి, తెలంగాణకు సంబంధించిన ఆస్తులు కూడా విభజన చేయాల్సి ఉన్నది. అయితే ఈ 2 రాష్ట్రాలకు సంబంధించిన విభజన సమస్యలు ఏవైతే ఉన్నాయో 9-10 షెడ్యూల్లో ఉన్న కొన్ని సంస్థల విభజన ఇప్పటి వరకు కూడా పూర్తి కావలేదు. అందులో ఉన్న ఉద్యోగులకు సంబంధించిన ఉద్యోగుల పంపకాలు కూడా పూర్తి కాలేదు. అందులో ఉండే నిధులకు సంబంధించి కూడా తెలంగాణ రాష్ట్రం ఎంత నిధులు వాడుకోవాలి, అదేవిధంగా ఏపీకి సంబంధించి ఎంత నిధులు వాడుకోవాలనేది ఇంతవరకు అది విభజన సమస్యల పరిష్కారం కూడా కాలేదు. కాబట్టి వాటన్నిటికీ కూడా ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అట్లాంటి నిర్ణయాలు ఇప్పుడు తీసుకోవద్దని చెప్పేసి ఎన్నికల కమిషన్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడంతో విభజన సమస్యలు పక్కన పెట్టారు. అదేవిధంగా జూన్ 2కు సంబంధించిన సమస్యలను కూడా పక్కన పెట్టిన పరిస్థితి కనిపిస్తుంది. జూన్ 2 రాష్ట్ర అవతరణ దినోత్సవం ఉంది. జూన్ 2వ తేదీన ఘనంగా ఉత్సవాలు నిర్వహించాలని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం ఒకవైపు భావించింది. కానీ ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఆదేశాల మేరకు ఆ అంశాలను కూడా పక్కన పెట్టినట్టుగా కూడా తెలిసింది. కొన్ని అంశాలకు మాత్రమే పరిమితమై ఈ రోజు జరుగుతున్న కేబినెట్ ఏదైతే ఉందో కొన్ని అంశాలకు మాత్రమే పరిమితం కాబోతుంది. మధ్యాహ్నం 3 గంటల సమయంలో సెక్రటేరియట్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో అధ్యక్షతన ఈ సమీక్ష సమావేశం జరుగుతుంది. కొంతమంది మంత్రులు అయితే అందుబాటులో లేనట్టు కూడా తెలుస్తుంది. మంత్రి పొన్నం ప్రభాకర్ అమెరికాలో ఉన్నారు. మరికొంతమంది మంత్రులు ఎన్నికల ప్రచారంలో వాళ్ళు కూడా బిజీగా ఉండడంతో కేవలం 10 లేదా 9 మంది మంత్రులు మాత్రమే ఈ కేబినెట్ సమావేశానికి హాజరయ్యే అవకాశాలు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. సౌజన్య. Yes, Sudhi, thank you. Thanks for the live updates.